రియాక్షన్ లెక్కివిస్ట్ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఖమేనీ మృతి చెందాడు అనే దానికి ఆధారాలేవి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? సద్దాం హుస్సేన్, బిన్ లాదెన్ చనిపోయారని క్లూస్ దొరికాయి. మరి ఖమేనీ చనిపోయాడని చెప్పేందుకు క్లూస్ ఏవి? ఆయుధాల రహస్య స్థావరాల గురించి ఇరాన్కు ఎలా తెలుసు? ఖమేనీ స్థానంలో ఇప్పుడు వచ్చిన వారికి ఖచ్చితంగా తెలియదు. ఖమేనీ అంత్యక్రియలు ఎందుకు జరగలేదు ఇప్పటికీ అంటూ ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. ఖమేనీ ఉండబట్టే ఇరాన్ యుద్ధం చేయగలుగుతోంది. రష్యా సహకారంతో ఇరాన్ సేఫ్ గేమ్ ఆడుతుందంటూ చెప్పుకొచ్చారు భారత మాజీ గూఢచారి. ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది లక్కీ బిస్ట్. కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా లక్కీ బిస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. ఇటు ఖమేనీ బతికే ఉన్నాడా అంటూ చేసిన వ్యాఖ్యలు, ఖమేనీ బతికే ఉన్నాడు, ఖమేనీనే యుద్ధం నడిపిస్తున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పటికీ ఆర్టికల్స్ బయటకు వచ్చాయి. ఆర్టికల్ సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, ఓవర్ 52,000 ఇండియన్ ఫ్లోన్ హోమ్ ఫ్రమ్ గల్ఫ్ సిన్స్ అవుట్ బ్రేక్ ఆఫ్ వార్ అంటూ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పిందని చెప్పి. రైట్, బట్ రీసెంట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 52,000 మంది ఇటు గల్ఫ్ నుంచి భారత్కు వచ్చేసారని చెప్పి డీజీసీఏ చెప్తోందనేది వినిపించే మాట ఇక్కడ. బట్ ఈ విషయం పక్కన పెడితే ఇటు ఖమేనీ బ్రతుకున్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగానే మారుతున్నాయి. నిజంగా బ్రతికే ఉన్నాడా? ఒకవేళ బ్రతుకుంటే ఎందుకు ఇంతవరకు బయటకు మాట్లాడలేదు? కౌన్సిల్ ఎందుకు మాట్లాడుతోంది? దాంతోపాటు ఎగ్జాక్ట్లీ లొకేషన్, దాంతోపాటు B-2 బాంబర్స్, ప్రిసైజ్ స్ట్రైకింగ్, ఇంకా కీలకమైన వాటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కదా నిన్న మొన్న కూడా. మరి ఇవన్నీ అమెరికా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందా? అండ్ దీన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు ఇరాన్ చేస్తోందా? ఒకవేళ ఖమేనీ కనుక మరణించి ఉంటే, ఎందుకంటే నేనంతా మాట్లాడుకున్న సందర్భమే కదా స్పారో మిసైల్స్తోని దట్టు అక్కడ ఉపయోగించిన వాట్ షుడ్ ఐ సే ఆ ఎయిర్ క్రాఫ్ట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు కదా. ఆ ఎయిర్ క్రాఫ్ట్ సాయంతోనే కదా ఈ స్పారో మిజైల్ని ప్రయోగించాలనేది. ఆ స్పారో మిజైల్ని ప్రయోగించడానికి ఉపయోగించిన F-15 ఈగల్ జెట్స్తో దట్టు స్పేస్ నుంచి వదిలిపెట్టగల మిజైల్ అంటూ కూడా మాట్లాడుకున్న క్రమం కదా. అంటే ఇంత ప్రిసైజ్డ్గా స్ట్రైక్ చేస్తామని చెప్పి అమెరికా చెబుతోంది, ఇజ్రాయెల్ చెబుతోంది. ఖమేనీ మరణించాలని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు బయటకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బయటకు వచ్చి మాట్లాడారు. వీళ్ళంతా కూడా ఖమేనీ చచ్చిపోయాడు, ఖమేనీ లేడు అన్న తర్వాత ఏ ఆధారం ఇక్కడ ఏ ఆధారం ఇక్కడ గట్టిగా కనిపిస్తోంది? నిజంగా లక్కీబిస్ట్ అన్నట్టుగా నిజంగా ఖమేనీ మరణానికి సంబంధించి ఖమేనీని ఒక సేఫ్ ప్లేస్కి ఇరాన్ తరలించిందా? రష్యాకి తరలించే ప్రయత్నం చేసిందా? ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ ఇప్పటికిప్పుడు ఆయన కనిపించకుండా ఉన్నాడా? అండ్ అంటే ఈ మాటలు కాస్త బలం చేకూర్చేలాగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. అఫ్కోర్స్ అది ఆయన చేస్తుండొచ్చు, లేకపోతే ఆయన చేస్తుండకపోవచ్చు, ఆయన టీం ఏదైనా చేస్తుండొచ్చు. బట్ ఖమేనీ నిజంగా మరణిస్తే కనుక ఆధారాలేవి? ఎగ్జాక్ట్లీ ప్రపంచం అంటోంది ఇదే. కానీ ఇరాన్ ఎందుకు ఒప్పుకుంది? ఎస్, ఖమేనీ లేరు అనే వార్తను ఇరాన్ ఎట్లా ఒప్పుకుంది? అండ్ ఖమేనీ భార్య మరణించారంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు కీలకమైన కమాండర్లు ఆ రోజు ఖమేనీ మీటింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా మరణించారంటూ కూడా ఇవన్నీ కూడా చర్చ జరిగింది కదా. ఇవన్నీ జరిగిన చర్చలు మరి ఎందుకు ఆ మాట వినిపించట్లేదు? ఖమేనీ మరణించాడంటూ మాట్లాడుకుంటున్న సందర్భం అయినప్పటికీ కూడా, ఎందుకంటే రోజుకి యుద్ధం ఇంకా పతాక స్థాయికి వెళ్ళిపోతోంది. దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఖమేనీ నిజంగా బ్రతికే ఉన్నాడా? దీని గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఆధారాలు చూపించలేదు, ఎక్కడ ఎటువంటి ఆధారాలు ప్రపంచం చూపించలేదు. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ను చూపించలేదు, దాంతోపాటు అమెరికా చూపించలేదు. బట్ మాజీ గూఢచారి, భారత మాజీ గూఢచారి లక్కీ బిస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపన రేపుతున్నాయని చెప్పుకోవాలి భారత్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. ఎందుకంటే ఆయన బ్రతికే ఉన్నాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. రిమెంబర్, గూఢచారి, ఒక గూఢచారికి ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే కమ్యూనికేషన్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
కొద్దిసేపటితో మాట్లాడుకున్న సద్దాం హుస్సేన్ కావచ్చు, బిన్ లాదెన్ కావచ్చు, గదాఫీ విషయంలో కావచ్చు, వీళ్ళ విషయంలో ఎక్కడో చోటగా వాళ్ళను చంపేశారనే అంశంలో ఆధారాలు చూపించింది అమెరికా. బట్ ఇది ఖమేనీ విషయంలో ఎందుకు చూపించలేదు? ఐఎమ్ సారీ. ఎందుకంటే వీళ్ళే కాదు, నేను కొన్ని పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆ పేర్లు ఇటు హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళు మరణించిన సందర్భంలో ఆ డేట్తో సైతం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్మాయిల్ హనియే మరణించిన సందర్భం. ఇస్మాయిల్ హనియే మరణించింది ఎప్పుడు? 31/7/2024 మరణించిన సందర్భంలో ఇస్మాయిల్ హనియేకి సంబంధించి కూడా ఫుటేజ్ని చూపించింది. ఆ తర్వాత యహియా సిన్వర్ 17/10/2024 హమాస్ కీలక నేత. ఇప్పటికీ ఆ యహియా సిన్వర్ మరణం గురించి తెలిసిన వాళ్ళకి గుర్తుంటుంది. కూర్చున్న చోట కూర్చున్నట్టే ఫ్రీజ్ అయిపోతుంది ఆయన శరీరం దాడి చేసిన సందర్భంలో. అంటే దాడి చేసిన తర్వాత ఆ విజువల్. సో యహియా సిన్వర్ని కేవలం ఒక హమాసో లేకపోతే హెజ్బుల్లాకి సంబంధించిన అధినేతను చంపేసినప్పుడే ఒక ఫుటేజ్ని చూపించగలిగిన సామర్థ్యం ఉన్న ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా మరి ఈరోజు ఎందుకు చూపించట్లేదు? ఆధారాలు ఎక్కడ చూపించట్లేదు? ఎస్, చంపేస్తామంటోంది, కానీ ఎక్కడ ఆధారాలు లేవు. ఇది ఏమైనా కట్టుకథ అల్లే ప్రయత్నమా? ఎందుకంటే వీళ్ళే కాదు, ఖలీద్ మషాల్ న్యూ చీఫ్గా వచ్చిన తర్వాత, ఆ తర్వాత కమాండర్ అల్ హబీ సబా ఇదిగాన్ని కూడా జనవరి 1, 2025 అప్పుడు కూడా వీళ్ళందరూ కీలక నేతలే కదా. హమాస్కి సంబంధించి కావచ్చు, హెజ్బుల్లాకి సంబంధించి కావచ్చు, పోనీ వాళ్ళు కూడా కాదు, సీనియర్ కమాండర్ అండ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాట్లాడుకున్న హమాస్కి సంబంధించిన కీలక నేత హకమ్ మహమ్మద్ ఇస్సా 2025 జూన్ 29 చంపేసిన రోజు ఆఖరికి వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే వీళ్ళకి సంబంధించిన ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేస్తుంది కదా. ఒక హమాస్ సంబంధించి మాట్లాడుకుంటే ఇది, కానీ హెజ్బుల్లాకు సంబంధించి ఫవాద్ షుకూర్ హెజ్బుల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు. వీళ్ళందరూ ఎవరు? హెజ్బుల్లా అంటే ఎవరు? ప్రాక్సీస్, ఇరాన్ ప్రాక్సీస్. వీళ్ళంతా కూడా ఇరాన్ ప్రాక్సీస్గా మాట్లాడుకున్న ఫవాద్ షుకూర్, హెజ్బుల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు ఫవాద్ షుకూర్ని 2024 జూలై 30 చంపేసిన రోజు కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది కదా. ఎస్, మేము చంపేస్తామని చెప్పి ఆధారాలు ఏవి చూపించే ప్రయత్నం చేస్తుంది కదా ఇజ్రాయెల్ ఆ రోజు. దాంతోపాటు ఇబ్రహీం అఖీల్ అంటూ ఉంటారు, హెజ్బుల్లా ఆపరేషన్స్ చీఫ్ ఐ థింక్ సెప్టెంబర్లో అనుకుంటా, సెప్టెంబర్ 2024 28వ తారీఖు సెప్టెంబర్ 2024 ఒక ఆపరేషన్స్ చీఫ్ని చంపేసినప్పుడు చూపించింది ఆ రోజు. పోనీ వాళ్ళ వరకు కూడా కాదు, ఫవాద్ షుకూర్ని చంపేస్తుంది అనుకున్న తర్వాత హసన్ నస్రల్లా, ఒకవేళ హసన్ నస్రల్లా కనుక బ్రతుకుంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చుండేది కాదు వ్యవహారం. ఇబ్రహీం రైసీ గురించి మాట్లాడుకుంటే ఇబ్రహీం రైసీ ఉంటే ఇటు వరకు వచ్చేది కాదు. పెజెష్కియాన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇబ్రహీం రైసీ మరణించాడు ఆ తర్వాత వచ్చాడు కదా మసూద్ పెజెష్కియాన్. ఒకవేళ ఇబ్రహీం రైసీ కనుక ఉండుంటే ఈరోజు కుడిభుజం ఎడంభుజంగా మారిపోయి ఉండేవాళ్ళు ఇప్పటికీ. అనకూడదు, కానీ ఇబ్రహీం రైసీ ఉన్న సందర్భంలో బయట